ఉద్యోగానికి టైంకి వెళ్ళాలి. అందులోనూ పోలీస్ ఉద్యోగం అయితే ఎప్పుడంటే అప్పుడు టెన్షన్గా వెళ్ళి తీరాలి. కానీ ఒక పారామిలిటరీ పోలీస్ ప్రతిరోజు డ్యూటీకి ఆలస్యంగా వస్తున్నారు. అధికారులు చాలాసార్లు మందలించారు. అయినా మనోడు టైంకి డ్యూటీకి రావడం లేదు. దీంతో కారణమేమిటో చెప్పు అని అధికారులు అడిగితే సదరు కానిస్టేబుల్ చెప్పిన కథ విని ఆ అధికారులు నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ కథ ఏమిటో తెలిస్తే మీరు కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్న పారామిలిటరీ దళానికి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్య తనను చంపి రక్తం తాగుతున్నట్టుగా ప్రతి రాత్రి పీడకలలు వస్తున్నందున తాను పనికి ఆలస్యంగా వస్తున్నానని లిఖితపూర్వక వివరణ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్లోని పారామిలిటరీ ఫోర్స్లోని 44వ బెటాలియన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ తరచుగా విధులకు ఆలస్యంగా వస్తున్నాడు. ఫలితంగా రెజిమెంటల్ అధికారి అతన్ని లిఖితపూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, లేకుంటే శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తర్వాత ఆలస్యానికి గల కారణాలకి సంబంధించి కానిస్టేబుల్ వ్రాతపూర్వక ప్రతిస్పందన ఇలా ఉంది. నా భార్య నేను ఇటీవల ఒక విషయమై తీవ్రంగా దెబ్బలాడుకున్నాం. అప్పటి నుండి నా భార్య నా ఛాతీపై కూర్చుని నా మెడను కొరికి నా రక్తం తాగుతున్నట్టు నాకు ప్రతిరోజు కలలు వస్తున్నాయి. దీంతో నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే నాకు నిద్ర పట్టడం లేదు. దీనికోసం నేను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. ఇది ఆ కానిస్టేబుల్ ఇచ్చిన రిటైన్ రిప్లై. దీంతో అధికారులకు ఏమి చేయాలో అర్థం కాక జుట్టు పిక్కున్నారు. కానీ సోషల్ మీడియాలో అలా కాదు కదా. ఎలా లీక్ అయిందో కానీ ఆ కానిస్టేబుల్ ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే భారీ లైకుల్ని, షేర్స్ ని సొంతం చేసుకున్న ఈ స్టోరీ ఆన్లైన్ లో చూసిన వారు ఆ కానిస్టేబుల్ పరిస్థితికి జాలి కొందరు. వామ్మో, చిన్న గొడవకి అతని భార్య కల్లో కూడా పీక్కు తింటుందంటే నిజంగా ఎంత గయ్యాలి అయి ఉంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు.